హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ mkdzines కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కనుక ఎవరికైనా షేర్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేసి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది కదా. సో తెలుగులో ఇప్పటివరకు ప్యాటర్న్ మేకింగ్ అంటే లేదు నాకు తెలిసి. సో కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ టు మీ. సో ఓకే, స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం 15 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ పైన ½ ఇంచ్ వదిలేసి 15 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీస్ లెంత్ అనమాట. అది కాకుండా ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఎందుకు అంటే మనం డాట్ వేస్తాం కదా. డాట్ పెట్టినప్పుడు మన అడ్జస్ట్మెంట్ కోసం మనకు కొంచెం ఫ్యాబ్రిక్ అవసరం అవుతుంది డాట్ పెట్టినప్పుడు. దానికోసం. అలా కాకుండా ఫ్రంట్ చెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి లెంత్ అనేది పెరుగుతుంది, దానికోసం అనమాట. ఓకేనా. యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ షోల్డర్ స్లోప్ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టుకుంటాము. సేమ్ ఆర్మ్ డౌన్ బ్యాక్ ఎంతైతే పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే పెట్టుకుంటాము. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ దీని మీద పెట్టేసి ఎక్కడెక్కడైతే మనం మార్క్ చేసామో సేమ్ లైన్స్ మార్క్ చేసేసుకోండి. అండ్ షోల్డర్ లైన్లో మాత్రం 1.4 ఇంచెస్ పెట్టింది 1.5 ఇంచ్ పెట్టండి అంతే. షోల్డర్ లైన్ ఒక్కటే మారుతుంది. బ్యాక్ 1.4 ఇంచెస్ స్లోప్ పెడితే ఇక్కడ 1.5 ఇంచ్ స్లోప్ పెడతాము. బ్యాక్ కన్నా ఫ్రంట్ పావించ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాము. అదొక్కటే మారేది. మిగతాదంతా బ్యాక్ ఎలా అయితే మెజర్మెంట్స్ వేసామో అవే మెజర్మెంట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే బర్స్ట్ పాయింట్ ఒకటి మారుతుంది. బర్స్ట్ లెంత్ ఒకటి మారుతుంది. అంటే షోల్డర్ నుంచి మీ బర్స్ట్ యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అది కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత వేస్ట్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మనం తీసుకున్న 3/4 ఇంచ్ని డాటెడ్ లైన్స్లో డ్రా చేసుకోండి. లేకపోతే అలా డాట్స్ పెట్టుకుని వదిలేయండి. అది ఇప్పుడు అవసరం లేదు, లాస్ట్లో అవసరం పడుతుంది. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్లో చెస్ట్ డివైడెడ్ బై 4, చెస్ట్కి +2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసాం కదా. ఎంతైతే వస్తుందో సేమ్ బ్యాక్ ఎంతైతే కొలత పెట్టామో ఫ్రంట్ కూడా అంతే పెడతాం. 9.5 ఇంచెస్ మనం పెట్టుకుంటాం. ఓకే. ఈ విధంగా పెట్టిన తర్వాత దాని కింద లైన్ వచ్చేసి బర్స్ట్ లైన్ కదా. సో బర్స్ట్ లైన్లో బర్స్ట్ చుట్టుకొలత కానీ దేన్ని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం యాడ్ చేసే ఒకే ఒక రీడింగ్ ఏంటి అంటే అపెక్స్ టు అపెక్స్ పాయింట్. ఇది నేను మీకు చెప్పాను ఆల్రెడీ. మీ బర్స్ట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 10వ భాగాన్ని తీసుకుంటే అదే మీ అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనమాట. లేదు మీకు అంతకంటే ఎక్కువ ఉంది అంటే ఒకసారి చెక్ చేసుకుని మీ బర్స్ట్ పాయింట్ ఎంత అయితే ఆ విడ్త్ అందులో బై 2 చేసి ఆ విడ్త్ ఇక్కడ డ్రా చేసుకోండి. ఓకే. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.75 ఇంచెస్ పెట్టాలి. అంటే నెక్ డివైడెడ్ బై చెస్ట్ డివైడెడ్ బై 12 - 1/4 ఇంచ్. అంటే మనం బ్యాక్ 3 ఇంచెస్ పెట్టాం కదా, దానికి 1/4 ఇంచ్ మైనస్ చేసి ఫ్రంట్ పెడతాం అన్నమాట. అలాగే నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడతాం. అంటే 2.75కి +1/4 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచెస్ పెడతాం. నెక్ విడ్త్లో 1/4 ఇంచ్ తగ్గిస్తాము. నెక్ డెప్త్లో అదే 1/4 ఇంచ్ పెంచుతాం. అయిపోయింది నెక్. ఓకే. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ విధంగా వి నుంచి యూ కర్వ్ తిరిగేలాగా డ్రా చేయండి. మరీ వీలా ఉండకూడదు, అలాగని పూర్తిగా యూలా ఉండకూడదు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్ షేప్ అనేది. ఇలా ఉంటేనే మీరు కాలర్ కుట్టినప్పుడు రౌండ్లు తిరిగిపోకుండా ఉంటుంది, ముడతలు రాకుండా. ఓకే. ఆల్రెడీ ఇక్కడ 2.75 ఇంచెస్ వచ్చింది 7 ఇంచెస్లో. 7 ఇంచెస్లో 2.75 ఇంచెస్ మైనస్ అయిపోయింది కదా. సో మిగతా 4 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఆ లైన్కి ఒక ఇండికేషన్ లాగా ఒక మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్ ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి, అంటే ఒక 1/4 ఇంచ్ తక్కువలోకే వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ క్రాస్ అనమాట. మాన్యువల్గా వచ్చేసింది ఫ్రంట్ క్రాస్ అనేది. చూసారు కదా. 6.5 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్. బ్యాక్ క్రాస్ ఎంత వచ్చింది? 6.75 వచ్చింది. ఓకే. అదే 6.75 ఇంచెస్ని ఇక్కడ కూడా డ్రా చేసుకుంటాం.
చెస్ట్ లైన్లో కూడా అదే 6.5 ఇంచెస్ని డ్రా చేసుకోవాలి. సారీ 6.75 ఇంచెస్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ లైన్ దగ్గర నుంచి నెక్ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మనం డ్రా చేసుకోవాలి. అది డాట్ కోసం. ఏ సైజ్కైనా సరే 2 ఇంచెస్ అనేది స్టాండర్డ్ మెజర్మెంట్ అండి. సో అంతకంటే ఎక్కువ అవసరం పడదు, తక్కువ అవసరం పడదు. మరీ XXL సైజెస్కి అయితే మారుతాయి తప్ప మ్యాక్సిమం XL వరకు కూడా 2 ఇంచెస్ డాట్ కోసం తీసుకోవాలి నెక్ లైన్లో. ఓకే, 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఆ 2 ఇంచెస్ని మనం ఎక్కడైతే చెస్ట్ లైన్లో బర్స్ట్ విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేసి ఒక పాయింట్ మార్క్ చేసామో, బర్స్ట్ పాయింట్ మార్క్ చేసామో ఆ పాయింట్కి కనెక్టింగ్ వేలో కలుపుకోవాలన్నమాట. చూసారు కదా డాట్ వచ్చింది. సో ఇలా డాట్ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. ఎంత అంటే 2 ఇంచెస్ డాట్ అది. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఫ్రంట్ షోల్డర్, ఓకే, ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ కదా, షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి ఆ 4 ఇంచెస్ని డ్రా చేసుకోవాలి. సో మనం స్లోప్ ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచెస్ మనం స్లోప్ తీసుకున్నాం కదా. ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఎక్కడ వరకు 4 ఇంచెస్ వచ్చిందో ఆ సెకండ్ డాట్ నుంచి, ఆ డాట్ దగ్గర నుంచి ఆ 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. నేను చెప్తున్న అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ వీడియోలో అన్నా చూసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, ఈ విధంగా డాట్ అప్లై చేసిన తర్వాత దాన్ని ఆ 2 డాట్స్ని కలుపుకుంటూ వెళ్ళాలి 4 ఇంచెస్ దగ్గర. ఓకే, కలిపేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత యాడ్ చేసాము, ఫ్రంట్ క్రాస్ అనేది 6.5 ఇంచెస్ యాడ్ చేసాం కదా. అది యాడ్ చేసిన తర్వాత ఈ 2 డాట్స్ని క్లోజ్ చేసేస్తే గనక మనకి ద మిడ్వేలో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఫామ్ అయినప్పుడు అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. ఓకే, అందుకోసం నేను ఇలా పెట్టాను, బట్ ఇది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి నేను మళ్ళీ అది తీసేసి ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, చూసారు కదా 6.75 వచ్చింది ఆ విడ్త్ వచ్చేసి. మనం బ్యాక్లో షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2.25 ఇంచులు వచ్చింది కదా ఒక్కో పార్ట్. అదే 2.25 ఇంచుల్ని చెస్ట్ లైన్ నుంచి పైకి మార్క్ చేసుకుని ఆ లైన్లో 6.75 ఫ్రంట్ అక్రాస్ ఎంత మనకి 6.75, ఆ 6.75 వచ్చే విధంగా ఆ డాట్ని వదిలేసి మధ్యలో ఆ గ్యాప్ ఎంతైతే ఉందో వదిలేసి కరెక్ట్గా 6.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఈ విధంగా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేయాలన్నమాట. అర్థమైంది కదా? స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి. లైన్స్ మాత్రం స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇటువంటి ఇలా రైట్ యాంగిల్ ఉంటే కనుక ఈజీగా వస్తుంది. నాకేంటో ఆ స్కేల్లో కూడా రౌండ్గా రావట్లేదు, స్ట్రైట్గా రావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రౌండింగ్ తీసుకోవాలి, కర్వ్. ఓకే, ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేయాలి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఫ్రంట్ బ్యాక్ 1 ఇంచ్ తీసుకుంటే ఆ క్రాస్లో ఫ్రంట్ అనేది 0.75 తీసుకోవాలి, అంటే 3/4 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఓకే, కిందని ఈ 2.25 ఇంచుల దగ్గర నుంచి షోల్డర్ లైన్కి మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఒక 1 పాయింట్ వదిలేసి మనం ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు కర్వ్ ఈ షేప్లో వచ్చింది అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. చూసారు కదా, ఈ విధంగా మనం డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ కూడా 9 ఇంచెస్ వచ్చింది. యాక్చువల్గా వెల్ అండ్ గుడ్ 9 ఇంచెస్ వస్తే, బట్ యాక్చువల్గా రావాల్సింది ఏంటంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే బ్యాక్ ఆర్మ్ హోల్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ తీస్తాం కాబట్టి. సో ఆ డీప్ తీయడం వల్ల కొంచెం ఎక్కువ ఉండాలి. సో రాకపోతే నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. ఏం చేయాలి అంటే మనం రౌండింగ్ తీసినప్పుడు ఇంకొంచెం లోపలికి రౌండింగ్ తీయండి, కొంచెం కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు 9.25 వచ్చిందనమాట. ఒకసారి చెస్ట్ లైన్ కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. ఓకేనా, అయిపోయింది.
ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ వేస్ట్ లైన్లో కూడా సేమ్ బర్స్ట్ పాయింట్ ఎంతైతే తీసుకున్నామో ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసాం కదా, ఆ లైన్ టు వేస్ట్ లైన్కి ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. ఈ ఎక్స్టెండ్ చేసిన తర్వాత వేస్ట్ లైన్లో రావాల్సిన డాట్ ఇదనమాట. సో బ్యాక్ వచ్చి వేస్ట్ లైన్లో ఎంత డాట్ వేసాము, 1 ఇంచ్, అంటే 1/2, ఆ హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు వేసాం. బట్ ఇక్కడ ఏంటి అంటే 1 ఇంచ్ వేస్తామన్నమాట డాట్ అనేది, అంటే టోటల్గా 2 ఇంచెస్, 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు. డాట్ లెంత్ వచ్చేసి, డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఓకే, అర్థమైంది కదా, 2 ఇంచెస్ ఉంటుంది. సో ఈ చెస్ట్ లైన్లోను బర్స్ట్ లైన్లోను మనకి మధ్యలో ఎంతైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని బై 2 చేయాలి. ఇక్కడ నాకు 1.5 ఇంచ్ వచ్చింది. ఆ 1.5 ఇంచ్ని బై 2 చేస్తే 3/4 ఇంచ్ అవుతుంది. 3/4 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు అవసరం లేదు, అది డాట్ మ్యానిపులేషన్లో బాగా యూజ్ అవుతుందని నేను ముందే మీకు చూపించాను. సో ఈ డాట్ మ్యానిపులేషన్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడ పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇవన్నీ మనం ఈ బ్లాక్తో చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు వేస్ట్ లైన్లో వేస్ట్ ఎంత వచ్చింది, 7.5 కదా. సో ఇక్కడ 2.75 తీసేస్తే 2.6 ఇంచెస్ తీసేస్తే మిగతా 7.5 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసేసుకోండి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఆ 2 డాట్స్ని, చెస్ట్ లైన్లో డాట్ని వేస్ట్ లైన్లో డాట్ని కలిపేస్తే మనకి మ్యాక్సిమం బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే డాట్ ఒకటి మనం బ్యాలెన్స్ ఉంది కదా, ఆ డాట్ని కూడా మనం ఒకసారి కలిపేద్దాం. ఆ వేస్ట్ లైన్లో డాట్ని కూడా అటు 1 ఇంచ్ తీసుకున్నాను, ఇటు 1 ఇంచ్ తీసుకున్నాను డాట్ విడ్త్ వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా డాట్ కూడా కలిపేసాను అనమాట. ఓకే, మ్యాక్సిమం మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ వేలో మ్యాక్సిమం నేను ఎక్సెల్ వరకు నేను స్టిచ్ చేశానండి. ఎక్సెల్ వరకు నేను లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా బాడీ పార్ట్ వరకు కాలర్ నెక్ యూస్ చేసి ఈ మెథడ్లో ట్రై చేశాను కొంతమందికి, అంటే కస్టమర్స్కి. సో చాలా బాగా వచ్చింది అన్నారు, ఎక్కడ ముడతలు లేకుండా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ ద నెక్ పాయింట్, నెక్ దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి మనం 3/4 ఇంచ్ డాట్కి 3/4 ఇంచ్ కింద ఎక్స్ట్రాగా ఒక లైన్ ఫామ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ అనేది బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం కిందకి ఎక్స్టెండ్ చేసి డాట్ లెగ్ని అక్కడి నుంచి మన వేస్ట్ లైన్ కటు వేస్ట్ లైన్కి ఇటు కూడా ఈజీగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవడం వల్ల షేప్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్లో మనం 1/2 ఇంచే డాట్ పెట్టుకున్నాం, 1 ఇంచే డాట్ పెట్టుకున్నాం, బట్ ఇక్కడ 1 ఇంచ్ పెరిగింది. సో 1 ఇంచ్ పెరిగేసరికి క్రాస్ ఎక్కువైపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి మనం ఆ క్రాస్ని మేనేజ్ చేయడం కోసం, అలాగే ఫ్రంట్ ఒక పర్ఫెక్ట్ షేప్ ఇవ్వడం కోసం కూడా ఈ విధంగా డాట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి, షేపింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ ఇచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం బాడీస్ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ బ్లాక్ని అనేది ఒకసారి కట్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో బ్రీఫ్గా మళ్ళీ చెప్తున్నాను, అదే అనుకుంటే వీడియో రికార్డ్ అవుతుంది. సో షోల్డర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి బ్రీఫ్గా. షోల్డర్ స్లోప్ అనేది ఫ్రంట్, బ్యాక్ ఎంత తీసుకున్నామో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే డాట్ విడ్త్ వచ్చేసి నెక్ లైన్లో 2 ఇంచెస్ ఉంటుంది, కింద వేస్ట్ లైన్లో 2 ఇంచెస్ ఉంటుంది. అలాగే నెక్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ నెక్ డివైడెడ్ బై 12, లేదంటే మీ చెస్ట్ డివైడెడ్ బై 12 -4 ఇంచ్, -1/4 ఇంచ్. ఓకేనా. తర్వాత క్రాస్ ఫ్రంట్ వచ్చేసి ఎంతైతే ఉందో దానిని ఆ మధ్యలో గ్యాప్ వదిలేసుకుని మనం ఎంతవరకు వచ్చిందో అంతవరకు డ్రా చేసుకుంటాం అన్నమాట. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసినప్పుడు కూడా పైన కొంచెం డాట్ని ఫోల్డ్ చేసి కట్ చేయండి. పైన కొంచెం వీ షేప్లో డాట్ వచ్చింది కదా, అది ఉండాలి. అది లేకపోతే మీరు డాట్ వేసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత సో
డాట్లు 2 క్లోజ్ చేస్తే మీకు ఏ సైజ్ ఆఫ్ షేప్ వస్తుంది అనేది నేను మీకు చెప్పడం కోసం ఆ వీడియోలో ఆ విధంగా ఫోల్డ్ చేశాను. ఓకే, చూడండి ఈ విధంగా డాట్లను రెండింటిని క్లోజ్ చేసేసుకున్న తర్వాత బాడీ షేప్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది. ఓకే, వేస్ట్ డాట్ క్లోజ్ చేసేయాలి, అలాగే నెక్ లైన్లో డాట్ను కూడా క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా 2 డాట్స్ని క్లోజ్ చేసుకుని బాడీ బ్లాక్ని బ్యాక్కి తిప్పి చూస్తున్నారు కదా, ఈ విధంగా మన బాడీ మీద ఫిట్ అయి ఉంటుందన్నమాట. ఆ షేప్ అనేది ఆ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం దీంతో చాలా రకాల డాట్ మ్యానిపులేషన్స్ చేయొచ్చు ఈ ఒక్క బేసిక్ బ్లాక్తో. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ని కూడా కట్ చేయాలి. నేను లాస్ట్ వీడియోలో బ్యాక్ని ఎందుకు కట్ చేసి చూపించలేదు అంటే 2 పక్క పక్కన పెట్టి చూపిద్దామని చెప్పి బ్యాక్ని కట్ చేయలేదన్నమాట. సో అందుకోసం ఇది ఇక్కడ కూడా అంతే, షోల్డర్ లైన్లో మనం డాట్ వేసాం కదా, కొంచెం ఒక 1 పాయింట్ పైకి ఆ డాట్ దగ్గర కట్ చేయాలన్నమాట. అలా కట్ చేస్తే డాట్ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందు చెప్తున్నానండి, దీనికి నేను ఎక్కడ సీమింగ్ అలవెన్స్ వదలలేదు. ఓన్లీ బాడీ పార్ట్ చెస్ట్ లైన్లోను వేస్ట్ లైన్లో మాత్రమే సీమింగ్ అలవెన్స్ అనేది, స్టిచ్చింగ్ అలవెన్స్ అనేది యాడ్ చేశాను. అంతేగాని షోల్డర్ లైన్లో కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ ఎక్కడా వదలలేదు. సో మీరు ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా సీమింగ్ అలవెన్స్ స్టిచ్చింగ్ అలవెన్స్ వదులుకొని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అప్పుడు కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఫ్రంట్ కూడా ఈ విధంగా నెక్ లైన్ అనేది కట్ చేసేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఎక్కువ మందికి వెళ్తుంది కదా వీడియో. సో అందుకోసం నా ఛానల్లో మీకు సబ్జెక్ట్ నచ్చింది, ఆ ఛానల్లో సబ్జెక్ట్ ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఉండి త్వరగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఎలా అడగాలో అర్థం కావట్లేదు. Please subscribe to my channel. Thank you. Bye.